Hey everyone, this is Rajaram Ganjukunta. Welcome to my YouTube channel. ఈ వీడియోలో మనము బీయింగ్ యాజ్ అ మెయిన్ వర్బ్ ఏ విధంగా యూజ్ చేయాలో నేర్చుకుందాము. బీయింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ వర్బ్ ఫామ్ ఆఫ్ ద బేస్ వర్బ్ టు బీ యొక్క ప్రజెంట్ పార్టిసిపల్ వర్బ్ ఫామే బీయింగ్. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక బేస్ వర్బ్ తీసుకొని ఐఎన్జి అపెండ్ చేయడం వల్ల వచ్చే వర్బ్ ఫామ్ని ప్రజెంట్ పార్టిసిపల్ వర్బ్ ఫామ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వర్బ్ తీసుకుందాము, ఈట్. దీనికి ప్రజెంట్ పార్టిసిపల్ వర్బ్ ఫామ్ ఏమవుతుంది? ఐఎన్జి యాడ్ చేస్తే ఈటింగ్. సాధారణంగా మనం ప్రజెంట్ పార్టిసిపల్ వర్బ్ ఫామ్స్ను ఎప్పుడు యూజ్ చేస్తాము? కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఇక్కడ బీయింగ్ యాజ్ అ మెయిన్ వర్బ్ అంటే ఏంటి? యాజ్ అ మెయిన్ వర్బ్ అంటే సెంటెన్స్లో మనం బీయింగ్ యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ యొక్క కంప్లీట్ అర్థం రావడానికి ఈ బీయింగ్ అనేది ఇంకొక వర్బ్ మీద ఆధారపడకుండా ఓన్లీ బీయింగ్ను మాత్రమే యూజ్ చేసి సెంటెన్సెస్ మనం కన్స్ట్రక్ట్ చేయవచ్చు. అది ఏ సందర్భాల్లో మనము ఈ బీయింగ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాము అంటే, టు డిస్క్రైబ్ ఆన్గోయింగ్ స్టేట్ ఆర్ బిహేవియర్ ఐదర్ ఇన్ ప్రజెంట్ ఆర్ పాస్ట్. గతంలో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో కానీ, లేదంటే ప్రస్తుతం కానీ, ఒక వస్తువు యొక్క స్థితి కానీ, లేదంటే మనిషి యొక్క బిహేవియర్ ప్రవర్తన కానీ మనము తెలియజేయడానికి బీయింగ్ని మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాము. ఓకే, కొన్ని సెంటెన్సెస్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్లు ప్రజెంట్ పార్టిసిపుల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? కంటిన్యూస్ టెన్సెస్. సో ఇక్కడ బీయింగ్ అనేది కూడా ప్రజెంట్ పార్టిసిపులే. మనం బీయింగ్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ను మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము, మరియు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాము. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒక ఎగ్జాంపుల్, వీఆర్ బీయింగ్ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్డు దాటేటప్పుడు మేము జాగ్రత్తగా ఉంటున్నాము. సో ప్రజెంట్ మా యొక్క బిహేవియర్ ఇది, మేము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము? బీయింగ్ కేర్ఫుల్. ఇక్కడ బీయింగ్ తర్వాత ఇంకొక వర్బ్ ఉందా? లేదు, ఓన్లీ బీయింగ్ మాత్రమే ఉంది. ఇదే మెయిన్ వర్బ్గా ఇక్కడ పనిచేస్తూ ఉంది. అంటే జనరల్గా మేము అంత జాగ్రత్తగా ఉండమనుకోండి. సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారు, జనరల్గా ఎవరైనా సాధారణంగా ప్రతి టైంలో చాలా కేర్ఫుల్గా ఉండరు. ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మనం కేర్ఫుల్గా ఉంటాము. ఇంట్లో ఉన్నప్పుడు అంత కేర్ఫుల్గా ఉండలేము కదా. సో ప్రతి మూమెంట్ ఎవరు కేర్ఫుల్గా ఉండరు. సో ఇది టెంపరీ బిహేవియర్ ఆ పర్టికులర్ టైంలో. ఓకే, సో ప్రజెంట్ వీఆర్ బీయింగ్ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. ఓకే, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ మనం గమనిస్తే సబ్జెక్ట్ తర్వాత యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ సబ్జెక్ట్ను బట్టి ఇది డిపెండ్ అవుతుంది. తర్వాత బీయింగ్ యాజ్ అ మెయిన్ వర్బ్, తర్వాత అడ్జెక్టివ్. ఓకే, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన కానీ, లేదంటే వస్తువు యొక్క స్థితిని గురించి కానీ తెలిపేది అడ్జెక్టివ్. తర్వాత రిమైనింగ్ సెంటెన్స్. ఇక్కడ ఎప్పుడు మనము యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి? యామ్ అనేది ఐ వచ్చినప్పుడు, సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. ఈజ్ అనేది సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి, మరియు హీ, షీ, ఇట్. సో ఇంకా సింగులర్ నౌన్స్ ఏవైనా వీటికి మనము ఈజ్ అనే యాక్సిలరీ వర్బ్ యూజ్ చేస్తాము. ఆర్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్కు యూజ్ చేస్తాము, మరియు యు అనేది ఎక్సెప్షనల్. ఓకే, సో ఆర్ అనేది యూకి మరియు ప్లూరల్ సబ్జెక్ట్స్కు మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము.
వీ వర్ బీయింగ్ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండేవాళ్ళం. ఇది గతంలో. ఇక్కడ చూస్తే వర్ అనేది యూజ్ చేసాము. అంటే గతంలో ఉండేవాళ్ళము, ప్రస్తుతం లేము అనే అర్థం కూడా వస్తుంది. బట్ ఇది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళం అని ఇక్కడ చెప్తున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ తీసుకుంటే సేమ్ ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా సేమే. ఏమంటే ఇక్కడ డిఫరెన్స్ సబ్జెక్ట్ తరువాత వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సబ్జెక్ట్ని బట్టి మనం వాజ్ వర్ డిసైడ్ చేయాలి. వాజ్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి వస్తుంది, వర్ అనేది యు మరియు ప్లూరల్ సబ్జెక్ట్స్కు వస్తుంది. ఓకే, ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాము. అట్ ద లైబ్రరీ ఎస్టర్డే we were being quiet. At the library yesterday we were being quiet. జనరల్గా మనం నిశ్శబ్దంగా ఉండమనుకోండి, బట్ లైబ్రరీలో ఉన్నప్పుడు ఎస్టర్డే మేము నిశ్శబ్దంగా ఉన్నాము. సో నిన్న ఆ పర్టికులర్ లైబ్రరీలో ఉన్నంతసేపు మేము నిశ్శబ్దంగా ఉన్నాము. ఓకే, రైట్ నౌ వీఆర్ బీయింగ్ క్వైట్ బికాస్ ద బేబీ ఈజ్ స్లీపింగ్. సాధారణంగా మనం ఇంట్లో ఏ విధంగా ఉంటాము? సైలెంట్గా ఉండము కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము, లేదంటే ఏదో పని చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ పాప నిద్రపోతున్నందువల్ల ప్రస్తుతం మేము నిశ్శబ్దంగా ఉన్నాము. ఇది కూడా ప్రజెంట్ మా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది. వీఆర్ బీయింగ్ క్వైట్. ఓకే, నెక్స్ట్, ద స్టాఫ్ అట్ ద హాస్పిటల్ ఆర్ బీయింగ్ హెల్ప్ఫుల్ బై ఆన్సరింగ్ ఆల్ అవర్ క్వశ్చన్స్. ఆసుపత్రిలోని సిబ్బంది, ద స్టాఫ్ అట్ ద హాస్పిటల్ ఆర్ బీయింగ్ హెల్ప్ఫుల్, వాళ్ళు మాకు సహాయం చేస్తున్నారు. ఏ విధంగా? బై ఆన్సరింగ్ ఆల్ అవర్ క్వశ్చన్స్, మా ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ సహాయం చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉందో ఇక్కడ మనం చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్, ద కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ ఇన్ స్లీప్ మోడ్ టు సేవ్ పవర్. కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ ఇన్ స్లీప్ మోడ్. జనరల్గా మనము ఒక కంపెనీలో కానీ, ఒక కాలేజ్లో కానీ, ల్యాబ్లో చూస్తే ఎప్పటికీ కంప్యూటర్స్ ఆన్లోనే ఉంటాయి కదా. కానీ కొన్ని సమయాల్లో మేబీ ఈవినింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఏదన్నా ఒక పర్టికులర్ టైం పీరియడ్లో సో వాళ్ళు అన్ని స్లీప్ మోడ్లో పెట్టాలనుకున్నారనుకోండి. సో అట్లాంటప్పుడు మనము ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఇవి స్లీప్ మోడ్లో ఉన్నాయి అని చెప్పడానికి. సాధారణంగా అయితే స్లీప్ మోడ్లో పెట్టాము, బట్ పవర్ని ఆదా చేయడానికి మేబీ 1 hour 2 hours ఆ విధంగా స్లీప్ మోడ్లో పెట్టాము అని చెప్పడానికి ఈ విధంగా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయవచ్చు. ద కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ ఇన్ స్లీప్ మోడ్ టు సేవ్ పవర్. పవర్ని ఆదా చేయడానికి కంప్యూటర్లు స్లీప్ మోడ్లో ఉన్నాయి. నెక్స్ట్, ద వెదర్ ఈజ్ బీయింగ్ అన్ప్రెడిక్టబుల్ విత్ రైన్ అండ్ సన్షైన్. ద వెదర్ ఈజ్ బీయింగ్ అన్ప్రిడిక్టబుల్. వాతావరణం ఊహించలేని విధంగా ఉంది. ఎందుకు? విత్ రైన్ అండ్ సన్షైన్, వర్షం పడుతుంది మరియు ఎండ వస్తూ ఉంది. సో ఈ విధంగా వర్షం పడుతూ ఎండ వస్తూ ఉంటే వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఊహించలేము కదా. అటువంటి సందర్భంలో ప్రజెంట్ ఆ వెదర్ అనేది ఎలా ఉంది అనే దాని గురించి మనం చెప్తున్నాం ఇక్కడ. The streets are being deserted due to the curfew. The streets are being deserted. ఎక్కువ రద్దీ ఉన్న స్ట్రీట్లు ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడు నిర్మానుష్యంగా ఉండవు కదా. ఈవెన్ మిడ్ నైట్ వరకు ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. బట్ కర్ఫ్యూ వల్ల ఆ కర్ఫ్యూ ఉన్నంతసేపు ఆ స్ట్రీట్స్ ఏ విధంగా, స్ట్రీట్ వీధుల యొక్క స్థితి ఏ విధంగా ఉంది? బీయింగ్ డెజర్టెడ్, నిర్మానుష్యంగా ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనము ఏదైనా ఒక వస్తువుల యొక్క స్థితి కావచ్చు,
పర్సన్స్ వ్యక్తుల యొక్క స్వభావం కావచ్చు, ఒక పర్టికులర్ పీరియడ్లో ఏ విధంగా ఉందో మనము చెప్పాలనుకుంటే బీయింగ్ మనం యూజ్ చేస్తాము. ఇక్కడ బీయింగ్ తర్వాత ఎటువంటి అనదర్ వర్బ్ లేదు, కాబట్టి బీయింగ్ ఇట్ సెల్ఫ్ యాక్ట్ యాజ్ అ మెయిన్ వర్బ్. ఓకే, అర్థమైందనుకుంటాను. మళ్ళీ ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. మీరు కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.